దీని తర్వాత ఆయన నారాజు గాకుర అన్నయ్య నసీబు అన్నయ్య తెలుసు కదా, చాలా నారాజు గాకుర అన్నయ్య నసీబు అన్నయ్య ముద్దుల కన్నయ్య అని ఒక పాట ఉంది పవన్ కళ్యాణ్. అది ఏ కాంటెక్స్ట్ లో రాయించారో ఆయన చెప్పారు. బహుశా బయట ఉంటే పీసీఆర్ ప్లే చేయగలరు. మాస్టర్జీ ఆ పాట రాశారు. గోద్రా అల్లర్ల సమయం 2000 సమయంలో చాలా మంది ముస్లింలు బాధపడ్డ పరిస్థితి. సో ఆ సమయంలో తను ఆ పాట రాయించాను, నారాజు గాకుర అన్నయ్య నా నసీబు అన్నయ్య ముద్దుల కన్నయ్య అని రాయించాను అని చెప్పి దాని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. సో నెక్స్ట్ పీసీఆర్ అది ఉంటే ప్లే చేయగలరు. నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డాన్సులు చేశారు మీ సరదా కోసం. 1 minute లో డప్పులతో దీంతో డాన్సులు చేసేది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్ లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలా మంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్ లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ ని తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరుగుకుండా ఉండాల్సింది. తప్పు ఎవడు చేయనండి, ఐదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళని గనక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఎస్. సో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, ఇక్కడ గోద్రా అల్లర్ల విషయంలో తాను బాధపడ్డాను ముస్లిమ్స్ అక్కడ ఊచకోత జరిగినప్పుడు, అందుకే ఆ పాట రాయించాను. ఇప్పుడు ఇంతకాలం తర్వాత తెలిసింది నారాజు గాకుర అన్నయ్య నసీబు అన్నయ్య అని, నారాజు కాకండి ముస్లిమ్స్ అని చెప్పి ఆ పాట రాయించాను. దాన్ని డాన్స్ చేశాను, కానీ అసలు అర్థం ఇది. మాస్టర్ జీతో నేను చెప్పి రాయించాను, మీరు హట్ కావద్దు అని చెప్పి రాయించాను. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ముస్లిమ్స్ ని ఊచకోత కోయడం తప్పే, కానీ అంతకుముందు మొదలు ఎక్కడ స్టార్ట్ అయింది? గోద్రాకి రైలు వస్తోంది, అయోధ్య నుంచి కరసేవకుల నుంచి రైలు ప్రయాణించింది. ఆ రైల్లో ప్రయాణిస్తున్న 56 మందిని తగలబెట్టేశారు గోద్రా రైల్వే స్టేషన్లో. గోద్రా అల్లర్లు ఎందుకంటారంటే, గుజరాత్లోని గోద్రా నగరం దగ్గరికి ఆ రైలు వస్తే గనక అయోధ్య అప్పుడు ఆలయం లేదు, సేమ్ అంటే టెంట్ కిందనే బాలరాముడి విగ్రహం ఉంటుంది. దాన్ని దర్శించుకునేందుకు వెళ్ళిన వాళ్ళకి 2001 సంవత్సరంలో నరేంద్ర మోడీ అప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన 2002 సంవత్సరం చీఫ్ మినిస్టర్ అయిన బహుశా 6 నెలలకే గోద్రా అనే నగరం దగ్గరికి అయోధ్య నుంచి రైల్లో వస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళని, రామభక్తుల్ని 56 మందిని తగలబెట్టారు. తగలబెట్టింది ఇతర ఆపోజిట్ కమ్యూనిటీ ముస్లిమ్స్ అని ప్రధానంగా అక్కడ ఆరోపణ. ఆ 56 మంది చనిపోయిన తర్వాత అల్లర్లు వ్యాపించాయి. కానీ అల్టిమేట్గా ఏం జరిగింది? 56 మంది ఇక్కడ చనిపోయారు, కానీ అవతల వర్గం వాళ్ళు 2000 మంది దాకా చనిపోయారు. కనిపించిన వాళ్ళని చంపేశారు. దాంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా తీసేయాలి, ఇది చేయాలి. ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు. కానీ నరేంద్ర మోడీ ఏమైనారు? మళ్ళీ తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినారు, ప్రధానమంత్రి అయినారు. సో ఇక్కడ ఏంది? మైనారిటీ మొదటిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే, మీరు గోద్రా అల్లర్ల తదనంతరం జరిగిందని ఖండించారు ముస్లింల ఊచుకోతను. అదే సమయంలో ఇక్కడ గోద్రా ఘటనను రైలు తగలబెట్టిన వాళ్ళని కూడా అదే సెన్స్లో ఎందుకు ఖండించలేదు? మొట్టమొదటి జరిగింది అక్కడ కదా, స్టార్ట్ అయింది అక్కడ కదా. దాన్ని ఖండించి ఉంటే, దాన్ని అదే విధంగా ఖండించి ఉంటే ఈ విధంగా జరిగేది కాదు కదా. దాన్ని చాలా మీడియా హౌసెస్ చాలా మంది రిపోర్ట్ చేశారు. ఈ ఫస్ట్ దాన్ని కూడా ఎందుకు ఖండించలేదు అని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. లాజికే కదా, మొదటి దాన్ని ఖండిస్తే మళ్ళీ ఇప్పుడు కూడా ఖండించుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ రైజ్ అక్కడితో ఆగిపోయేది. కాంగ్రెస్ పార్టీ తెలియక సెల్ఫ్ కాల్ చేసుకుంది. ఆ మొదటి ఘటనను కూడా అదేవిధంగా ఖండించి దాన్ని చేసి ఉండకపోతే ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి లీడర్ గుజరాత్ దాటి ఇక్కడ దాకా వచ్చాడు. ఎందుకు హిందూ ఛాంపియన్ అయిపోయాడు? ఆయన ఆ విషయంలో
చాలా గట్టిగా. ఆ తర్వాత 2002 తర్వాత మళ్ళీ గోధ్రాలో ఎప్పుడు కూడా అల్లర్లు జరగలేదు. రెండు కమ్యూనిటీస్ మధ్య ఎప్పుడు కూడా వైషమ్యాలు అనేది జరగలేదు. దాని తర్వాత హిందూ ముస్లింలు కలిసే ఉన్నారు. కానీ ఆ 1 month మాత్రం చాలా పెద్ద అల్లర్లు జరిగాయి. జరిగిన తర్వాత ఈ ముస్లింల వైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ప్రపంచ మీడియా కూడా రిపోర్ట్ చేసింది. వాజ్పేయి ఆ సమయంలో మీరు రాజధర్మాన్ని పాటించాలి, ఒక దశలో నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఎల్కే అద్వానీ దాన్ని ఆపారు, ఆయన్ని ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేశారు. కానీ గుజరాత్ అసెంబ్లీని నరేంద్ర మోడీ రద్దు చేశారు. రద్దు చేసి తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి నరేంద్ర మోడీకి. ఏమైంది అక్కడ? హిందూ ముస్లిం ఇష్యూ అయింది. హిందూ ముస్లిం ఇష్యూ కాకుండా అప్పుడున్న రాజకీయ పార్టీలు అంటే మిగతా పార్టీలు కూడా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి ఉంటే సోనియా గాంధీ వెళ్ళి నరేంద్ర మోడీని మృత్యు బేహారు, మర్చెంట్ ఆఫ్ డెత్ అని చెప్పారు. సో ఒక విధంగా ఏం చేస్తుందంటే రాజకీయ పార్టీలు పోలరైజ్ చేస్తున్నాయి. ఇంతకుముందు ఆ విధంగా హిందూ యూనిటీ ఉండేది కాదు. ఇప్పుడు హిందూ యూనిటీ కూడా వచ్చేసింది. మీరు ఒక మైనారిటీ వర్గాన్ని అప్పీజ్ చేశారనుకోండి, ఈ వైపు మెజారిటీ వర్గం అప్పీజ్ అవుతుంది, పోలరైజ్ అవుతుంది. దానివల్ల ఎవరికి నష్టం? సో పవన్ కళ్యాణ్ ఏమంటారంటే అన్ని వైపులా ఒకటే విధంగా ఖండనలు ఉండాలి. ఇప్పుడు డెన్మార్క్లో ఒక కార్టూన్ గీశారని చాలా అల్లర్లు జరిగాయి మహమ్మద్ ప్రవక్త మీద. కార్టూన్ గీయడం చాలా పెద్ద తప్పు. అదేవిధంగా సరే ఇక్కడ కార్టూన్ కాదు, ఇక్కడ బండబూతులు తిడుతూ జగన్మాతని అవమానిస్తున్నారు, మహాలక్ష్మిని అవమానిస్తున్న పరిస్థితి. ఇతర దేవుళ్ళని దేవి దేవతలకు వ్యతిరేకంగా, వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా, లేదా రాముడు మంచోడు కాదు, రాముని చేసే విధంగా చేస్తున్నారు. చేస్తున్న వాళ్ళు హిందూస్ కూడా ఉన్నారు, నాట్ ఓన్లీ అదర్ కమ్యూనిటీస్ కాదు. కొంతమంది క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందూస్ కూడా మేము హిందువులమే, మాకు కుల వివక్ష అని చెప్పి దేవుళ్ళని తిడుతున్నారు. సో ఆ దేవుళ్ళని తిట్టడాన్ని వాటిని పవన్ కళ్యాణ్ అక్కడ ఖండిస్తున్నారు. అయితే ఆయన 4-5 లక్షల మంది సమక్షంలో నిర్భయంగా, నిర్భీతిగా ఈ మాటలు మాట్లాడు, అంటే ఏ పొలిటీషియన్ కూడా ఆ విధంగా ఉండదు, ఆ విధంగా మాట్లాడారు. సో దానివల్ల చాలా మెచ్యూర్డ్గా అందరినీ కన్విన్స్ చేస్తూ తాను ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నానని ఆయన వివరిస్తూ మాట్లాడారు. నెక్స్ట్ బైట్ ఉంటే